హిందూ పురాణాలలో విధిని ఏ ఒక్కరూ ఎదిరించలేరని చెప్పే శాపాలున్నాయి. కర్మల ఫలితంగా కలిగే శాపాలను కొందరు వరంగా మార్చుకున్న విషయం మనకు యమాయేమి కథ ద్వారా తెలుస్తుంది. వారి పుట్టిక, వారి శాపాల గురించి బ్రహ్మపురాణంలో వివరించబడింది. హిందూ పురాణాల ప్రకారం సూర్యభగవానుడు, సంజ్ఞాదేవి భార్యాభర్తలు. వారికి శని, యముడు, యమున సంతానం. అయితే సూర్యదేవుని వేడిని తట్టుకోలేక సంధ్యాదేవి తన ఛాయను ఇంట్లో విడిచి తపస్సు చేసుకోవడానికి వెళ్తుంది. సూర్యుడికి ఛాయకు సంతానం కలుగుతుంది. ఛాయ సంజ్ఞా సంతానాన్ని కొన్ని రోజులు బాగానే చూసుకున్నప్పటికీ తర్వాత నుంచి ఆమె సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది. ఓ రోజు ఛాయ తన బిడ్డలకు ఆహారాన్ని తినిపిస్తూ అక్కడే ఉన్న శని, యముడు, యములను దూషిస్తుంటుంది. దీంతో యముడు ఛాయని కాలుతో తంతాడు. దానికి ఛాయ యముడి పాదాలు భారం కావాలని శాపం పెడుతుంది. విషయం తెలుసుకున్న సూర్యభగవానుడు బాధపడతాడు. ఏ తల్లి కూడా పిల్లల అల్లరిని భరిస్తుంది కాని శాపం పెడుతుందా అని ఛాయని కోపంతో ప్రశ్నిస్తాడు. దీంతో ఛాయ జరిగిన విషయాన్ని సూర్యభగవానుడికి చెప్పి తన సంతానాన్ని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కుమారుణ్ణి అలా చూడలేక సూర్యుడు యముడి పాదాలు తిరిగి యథాస్థితికి వచ్చేలా శాప విమోచనం కలిగిస్తాడు. శని, యముడు కూడా తల్లి లేని చోట తాము ఉండలేమని చెప్పి వారు కూడా చెరొక దిక్కు వెళ్ళిపోతారు. తన సోదరులు దూరం కావడాన్ని భరించలేని యమున కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. తన కన్నీరు నదిగా ప్రవహించిందని చెప్తారు. అలా యమునా నది పుట్టిన ప్రాంతమే యమునోత్రి అని అంటారు. ఇక సూర్యభగవానుడు తన కూతురు కన్నీరు మొదట భూమిని తాకిన చోట పరమ పవిత్రంగా మారి కలియుగ అంతం వరకు ప్రజలు పాపాలను హరించివేస్తుందని చెప్తాడు. కొన్ని పురాణాల ప్రకారం యముణ్ణి దీపావళి మర్నాడు తన ఇంటికి భోజనానికి పిలిచి అతన్ని సంతోషపెడుతుంది. అప్పట్నుంచి యముడు దీపావళి పర్వదినం తర్వాత వచ్చే భగినీహస్త భోజనం చేసిన సోదరులకు అకాల మృత్యు ఉండదని వరమిస్తాడు. యమున గురించి మరొక కథనం కూడా ఉంది. సంధ్యాదేవి కూతురైన యమికి పెళ్ళీడు వస్తుంది. తన కవల సోదరుడైన యముడితో తన మనసులో ఉన్న మాటను తన సోదరుడికి చెప్తుంది. యముడి సాంగత్యం కావాలని కోరుకుంటుంది. అందుకు ఒప్పుకోని యముడు యమునని భూలోకంలో నదిగా పుట్టి పాపాత్ముల పాపాలను కడుగుతూ ఉండమని శపిస్తాడు. దాంతో అన్నపై ఆగ్రహించిన యమి నువ్వు కూడా కాలం తీరకుండానే చనిపోతావని తిరిగి శాపమిస్తుంది. యముడి శాపం కారణంగానే ఆమె హిమాలయాల్లో యమునా నదిగా పుట్టి ఏడుస్తూ పర్వతాల నుంచి కిందకి దూకి మైదానంలో ప్రవహిస్తుండగా గంగానది ఆమెను ఓదార్చి తనలో కలుపుకొని యమునను పవిత్రురాలిని చేస్తుంది. తన రక్తం పంచుకొని పుట్టిన చెల్లెల్ని శపించిన తర్వాత యముడు చాలా బాధపడతాడు. తన అందం పట్ల యముడికి అసహ్యభావం కలుగుతుంది. అతను శివుడి కోసం తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమవుతారు. పరమేశ్వర, ఈ అందం నాకు వద్దు. స్త్రీలు, పురుషులు నన్ను చూడగానే భయపడేలా భయంకరమైన రూపాన్ని ప్రసాదించమని అడుగుతారు. యముడి నిజాయితీకి మెచ్చి దేవతలందర్నీ ఒప్పించి వరమిస్తారు త్రిమూర్తులు. నాటినుంచి యముడు దక్షిణ దిక్కు పాలకుడై శ్యామలదేవిని పెళ్లాడి నరకలోకంలో ఉండి భూలోకంలో పాపాలు చేసేవారిని శిక్షిస్తూ ధర్మపాలనలో తనకి తానే సాటి అని అనిపించుకుంటాడు. వాస్తవానికి యముడు, యమున ఇద్దరూ అందంలో సాటి లేనివారైనా విశ్వమానవాళికి మేలు చేసే విధంగా వారి వారి శాపాలను వరంగా మార్చుకోవడం విశేషం. మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోక ఆ కష్టాలనే మనం విజయాలుగా మార్చుకోవడం ఉత్తమం. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.